లేదా నెలాఖరికి చేశారా? ఎప్పుడు చేశారండి? జూనా జూలైయా? మీకు గుర్తులేదు ఎవరికి విలేకరు గారు కూడా? జూనేనా? జూన్ 4న ఎలక్షన్లకి రిజల్ట్ వచ్చింది. 11 చేశారా? ఇంకా తర్వాత చేశారా? కొంచెం గ్యాప్ ఇచ్చారే. మొత్తం వైసీపీ వాళ్ళందరినీ మటర్లు చేసేయండి, ఇల్లు కాల్చేయండి, ఆస్తులు కాల్చేయండి అని చెప్పని ప్రమాణ స్వీకారానికి గ్యాప్ ఇచ్చినట్టున్నారుగా లేదా? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా సంవత్సరం పూర్తవలా. ఈ సంవత్సరం పూర్తవకుండా సంవత్సరం నిండనటువంటి వీళ్ళ పదవీ కాలంలో జనం సొమ్ము ఎంత ఆర్థకర్పూరం అయిపోయింది. ఈ హెలికాప్టర్లకి, స్పెషల్ ఫ్లైట్లకి చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పాపం అందరూ జనమేమో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్ల 18 ఏళ్ళు నిండంగానే 50, అట్లాగే 59 ఏళ్ళు లోపు వాళ్ళందరూ కూడా డబ్బులు వస్తాయి అనుకున్నారు. నెల నెల 1500 వేస్తారన్నారు. ఆ డబ్బులు ఏమైపోయినాయి? ఉచిత బస్సు ఏమైపోయింది? ఈ మధ్య ఎవరో జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఉచిత బస్సు అని ఎవడు చెప్పాడు? ఏ బుద్ధున్నాడు చెప్పాడు? ఎవడు చెప్తాడు? ఎవడన్నా నమ్ముతాడా? ఎందుకు ఇస్తారు ఉచిత బస్సు? ఎందుకు ఇవ్వాలని జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు. వత్తాసు చంద్రబాబు నాయుడికి. కూటమి ప్రభుత్వం కదా. కూటమి అంటే ఇటు విషపు కూటమి. ఇది ఎన్నికల ముందేమో కాళ్ళ ఏళ్ళ పడతారు, ఎన్నికలైన తర్వాత ఏమో నెత్తి మీద తొక్కేటువంటి పరిస్థితి ప్రజలు లేదు. పిల్లల చదువుల గురించి పట్టించుకున్నవాడు లేడు. కాలేజీ ఫీజులు కడతలేదు. తల్లిదండ్రుల దగ్గర జుట్టు పట్టుకుని మరీ కాలేజీ యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. పేద విద్యార్థులు అందరి దగ్గర, తల్లిదండ్రుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఫీజులు కట్టమని. ఈ ప్రభుత్వం కట్టదోసి వస్తాం, మాకు అనవసరం, ఆడు కడితే అప్పుడు మేము వేస్తాం లేవయ్యా అని చెప్పి